హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, అదంతా కూడా మనం ఇన్సూరెన్స్ వాడుకోలేకపోతున్నాము, డబ్బులు తిరిగి రావు అని చెప్పేసి బాధపడుతున్నారా? అయితే ఇది మీకోసమే. ఎందుకంటే ఒక్క ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దాదాపు 40 నుంచి 45 వేల రూపాయల వరకు మీరు ఏమీ వాడుకోవాల్సిన అవసరం లేకుండానే 100% మీకు ఆ బెనిఫిట్ అనేది వస్తుంది, ఆ డబ్బు అనేది మీకు తిరిగి వస్తుంది. ఎందుకంటే మన జబ్బు వచ్చిన తర్వాత వాడుకుంటేనే హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్ వస్తుంది అని చెప్పేసి చాలామంది అపోహపడుతుంటారు. కానీ అది కాదండి. ఈ కింద ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే, హాస్పిటల్స్లో మనం హెల్త్ చెకప్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ మనం జిమ్లో కనుక జాయిన్ అవుతే కనుక దాదాపు 15,000 రూపాయల వరకు మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ 15,000 రూపాయలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల హాస్పిటల్స్ జిమ్ ఫీజు ఫ్రీగా ఇస్తారు. కనీసం ఫ్యామిలీలో 2 మెంబర్స్కి అంటే 30,000 రూపీస్ అక్కడ ఖర్చు అవుతుంది. పర్ యానము మనం హెల్త్ చెకప్ చేసుకుంటే కనుక 5,000 రూపీస్ చొప్పున 10,000 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడే 40,000 రూపీస్ వస్తుంది. అండ్ ఇది కాకుండా ఓపీడీ బెనిఫిట్స్, చిన్న చితక అంటే లైక్ జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఏదైనా వస్తాయి కనుక ఓపీడీ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. అండ్ అది కాకుండా హోమ్ హెల్త్ కేర్ అని చెప్పేసి ఈ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి సర్వీసెస్ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే కనుక ఒక్కొక్క ట్రిప్కి కనీసం అంటే 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. ఇవన్నీ కలుపుకుంటే నేను చెప్పినటువంటి అమౌంట్ కంటే కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనం అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ తీసుకోవచ్చు.